హాయ్ హలో అండి నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అండి. సండే రోజు యాదగిరిగుట్ట వెళ్దామని ముందు రోజే ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ మేము 2 months బ్యాకే యాదగిరిగుట్ట వెళ్ళొచ్చాము. కానీ ఎందుకో నాకు మళ్ళీ వెళ్ళాలనిపించేసి అడిగాను నేను. వెళ్దామంటే మా హస్బెండ్ కూడా ఓకే అన్నారు. దానికోసం మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. 5 o'clock స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి. ఇంకా మ్యాక్సిమం అందరు చూసే ఉంటారు యాదగిరిగుట్ట. చూడని వాళ్ళంటే ఎవరు ఉండరులే కానీ చూడని వాళ్ళ కోసం అయితే నేను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇంటి నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పేసి మధ్యలో ఫుడ్ ట్రక్ కనిపిస్తే అక్కడ టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ యాదగిరిగుట్ట మా ఇంటి నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి అయితే మాకు ఒక 60-70 kilometers అయితే ఉంటుంది. మాకు 1.5 hour టైం అయితే పట్టిందండి. ఈసారి మేమైతే మార్నింగ్ వెళ్ళి చూసి రావడం కాకుండా నైట్ టైం అక్కడే ఉందామని అయితే అనుకుంటున్నాము. నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రిటర్న్ వద్దామని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే అసలు లైటింగ్లో గుడి చాలా బాగుంటుంది. మళ్ళీ నైట్ టైంలో ఏంటంటే ఎక్కువ రష్ కూడా ఉండదు, దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నైట్ అక్కడే స్టే చేద్దామని అయితే అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన గుడి అండి యాదగిరిగుట్ట. చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీలో ఎవరైనా చూడకపోతే కనుక కుదిరితే ఖచ్చితంగా ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుందండి గుడి అయితే. ఇంకా దగ్గరికైతే వచ్చేసాము, ఒకసారి చూసేయండి. ఇంకా గుడి దగ్గర అయితే 400 మెట్లు ఉంటాయండి. చూడడానికి 400 అనుకుంటాం కానీ మనం ఎక్కుతూ ఉంటే అంత తేడా ఏం తెలీదు, ఈజీగా ఎక్కగలుగుతాము. పైనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, ఆటోస్ కూడా ఉంటాయి. కానీ మేమైతే స్టెప్స్ ఎక్కే వెళ్ళాము పైనకి. ఇలా లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో అయితే హనుమాన్ మందిర్ ఉంటుంది. దాని పక్కనే కొబ్బరికాయలు అవి లోపలైతే కొట్టనివ్వరు, ఇక్కడే కొట్టేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా మాకు దర్శనానికి అయితే 3 hours టైం పట్టిందండి. సండే కదా, బాగానే రష్ ఉన్నారు. ఇంకా అందరికి తెలిసిన విషయమే, లోపలికి మొబైల్ ఫోన్స్ కెమెరాస్ అయితే అలౌ చేయరు కదా, అందుకని లోపల అయితే షూట్ అయితే చేయలేదు. కానీ ఇది బయట అండి, బయట వ్యూ ఇది. ఇంకా దర్శనం తర్వాత ప్రసాదం లడ్డు పులిహోర అవి అయితే తీసేసుకొని కాసేపు అలా కూర్చుండిపోయాము. అక్కడే ఒక 1 hour వరకు కూర్చున్నాము బయట. ఇంకా దర్శనం కంప్లీట్ అవ్వగానే రూమ్ తీసుకున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ వెళ్దాము దర్శనానికి అని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మనకి 24 hours 24 hours మాకైతే నాన్ ఏసీ తీసుకున్నాము.
కాసేపు రెస్ట్ తీసుకోవడానికే కదా అని చెప్పేసి దానికే మాకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇంకా లగేజ్ అంతా పట్టేసుకొని మాకు 1:30 వరకు దర్శనం అయితే అయిపోయింది కదా. 1:30 నుంచి 4 వరకు అయితే అలా పడుకుండిపోయాము, రెస్ట్ తీసుకున్నాము. 4 తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చులే అని చెప్పేసి పడుకున్నాము కాసేపు. ఇంకా 4:30కి లేచి ఫ్రెష్ అయిపోయాము. మేము ఏంటంటే ఓన్లీ బ్రేక్ఫాస్టే చేసామండి. దర్శనం తర్వాత చాలా టైర్డ్ అయిపోయినట్టు అలా అనిపించేసి పడుకుండిపోయాము. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ లంచ్ చేయాలి. లంచ్ చేసి ఏంటంటే స్వర్ణగిరి కూడా వెళ్తున్నాము. ఆ వీడియో కూడా నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ఇంకా నైట్ వ్యూ చూపిస్తాను అన్నాను కదా, చూసేయండి. ఇదండి మొత్తానికి నాకు వీలైనంత వరకు అయితే నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. మాకు సాయంత్రం దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.